what is the difference between pass by value and pass by reference? Pass by value is we make a copy of the value. In pass by value method, we make a copy of the value. In pass by reference, we make the copy of the address. You have to understand the difference between these two. In pass by value, we make a copy of the value. So మనం సబ్ ఫంక్షన్ లో ఆ వాల్యూని మోడిఫై చేస్తే మెయిన్ ఫంక్షన్ లో ఉన్న కాపీ మోడిఫై కాదు, ఎందుకంటే ఇది సెపరేట్ కాపీ, అది సెపరేట్ కాపీ. అయితే రెఫరెన్స్ కాపీ చేస్తే మాత్రం, బికాజ్ రెఫరెన్స్ మీన్స్ అడ్రస్, అడ్రస్ లో ఉన్న వాల్యూని మోడిఫై చేస్తే మెయిన్ ఫంక్షన్ లో కూడా అదే అడ్రస్ లో ఆ వేరియబుల్ ఉంది కాబట్టి it will get modified. So it is very important concept what is pass by value and what is pass by reference, and we have seen two different programs also. Okay. So today we are going to see another aspect called arrays, ARRAY, arrays. Now we know data types called integer, which are whole numbers which without any decimal, that is a data type, we know that. And what we say, we know the float means with decimal, the values with decimal numbers. And we know characters, inka manam we didn't work out on characters, we will take up after arrays. Characters is a data type. Now we have there may be a situation we don't want to give different names for different values. We want to give a common name for a set of values. Listen carefully. We want to give a common name for set of values. For example, ఇప్పుడు మీ క్లాస్ ఉందనుకోండి, మీ క్లాస్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో మేము టీచర్స్ ఏం చెప్తాము, థర్డ్ సిఎస్సి, ఫోర్త్ సిఎస్సి అంటాం. వాట్ ఈస్ థర్డ్ సిఎస్సి అండ్ ఫోర్త్ సిఎస్సి? It is a common name for all the students. Though you have individual name and individual value, I am deriving a common name. And again you have their roll numbers, roll number 1, roll number 2, roll number 3, so on up to 60. Similarly, in the final CSC, we have roll number 1 to 60. In second CSC, we have roll number 1 to 60. In first year, we have roll number 1 to 60. So, if you want to give a common name, then we use arrays. Let me open a new project, or okay, this is July 28th. Time is running fast, we don't know. Okay. Now, a common name for multiple elements.
Example, class. Third CSC, it is a common name. Fourth CSC, it is a common name. Common names. And one more thing here is, when you are giving a common name for multiple elements, we expect all those elements to be of similar data type. అంటే ఉంటే అన్ని ఇంటీజర్, లేదా అన్ని ఫ్లోట్, లేదా అన్ని క్యారెక్టర్. యూ కెనాట్ మిక్స్ డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఆర్ సిమిలర్ డేటా టైప్. అందుకోసమే సింపుల్ గా అరేని డిఫైన్ చేయమంటే మనం ఏమంటాము అంటే collection of similar data type elements. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ గివింగ్ ఏ కామన్ నేమ్ ఫర్ మల్టిపుల్ ఎలిమెంట్స్. వీఆర్ గివింగ్ ఏ కామన్ నేమ్ ఫర్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్క్స్ ఉన్నాయి, ఒక్కో స్టూడెంట్స్ కి మార్క్స్ ఉన్నాయి. మార్క్స్ అంటే 6 థియరీ సబ్జెక్ట్స్, ఒక 3 ల్యాబ్స్ అనుకోండి, 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మ్యాథ్స్ కి ఎం అని పేరు పెట్టి, తర్వాత ఫ్లోట్ పెట్టుకొని ఫ్లోట్ ఎం అని పెట్టేసేసి, తర్వాత ఇది మ్యాథ్స్ కి, దాని తర్వాత ఫ్లోట్ డేటాబేస్ డిబిఎంఎస్ కి డిబిఎంఎస్ అని ఇట్లా ఇచ్చుకుంటూ పోతాను, బాగానే ఉంటది. బట్ ఇదే మార్క్స్ మళ్ళీ నేను వేరే స్టూడెంట్ కూడా ఇవ్వాలి. అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి? స్టూడెంట్ 1ది M1 అని, డిబిఎంఎస్ 2 అని, ఇట్లా ఒక్కొక్క స్టూడెంట్ కి 1 అని, ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక 10 మార్కులు వస్తాయి. అట్లా 60 మంది ఉంటారు. సో మొత్తం మీద ఎన్ని అయిపోతాయి? 600 ఎలిమెంట్స్ అయితే. మీకు అర్థమవుతుందా? ఒక స్టూడెంట్స్ కి 10 సబ్జెక్ట్స్, 60 స్టూడెంట్స్ కి 600 సబ్జెక్ట్స్ అయిపోతాయి. అట్లా కాకుండా వాట్ ఐ కెన్ డూ ఇస్, స్టూడెంట్ 1 అనేటువంటి ఒక అరే డిఫైన్ చేసి, అరేలో ఫస్ట్ కాలంలో ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ మేబీ 25 కి 20, సెకండ్ కాలంలో 30, సంథింగ్ 25 కి 22, సంథింగ్ లైక్ దట్. ఇట్లా నేను 10 సబ్జెక్ట్స్ మార్క్స్ ని ఒకే పేరుతోటి, స్టూడెంట్ 1 అనే పేరుతోటి ఐ కెన్ స్టోర్ ఇట్. నౌ దిస్ ఈస్ కాల్డ్ zeroth element, and this is called nth element. అంటే ఇండెక్స్ అంటాం. దీని ఇండెక్స్ ఏంటి? ఇక్కడ 0. దీని ఇండెక్స్ 0. This index is 0. This is 1, 2, so on. Totally how many elements are there? 3, 4, 5. So the index of the last element would be n minus 1. When we have n elements, the index of a matrix will be, or index of an array will be from 0 to n minus 1. Obviously it is the built up composition of that. So you can start from any index. There is no need that you should always start from 0 only. You can give from 1. But the problem is you should never access 0. If you don't assign anything, there will be garbage value. Once you define an array, there will be 0th value, there will be n minus 1 value. So మనం ఇచ్చిన ఎక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఉంటాయి దాంట్లో.
And one more thing we have to remember is all the elements should be of similar data type. Either all are integers, or all are float, or all are characters. This is the difference between array and structure. At the end, we study about the structures in C. The difference between a structure and an array is that array is collection of similar data type elements, whereas structure is collection of different data type. In structure, you can use both integer as well as float or character or whatever data type you can mix. You can mix them, but in arrays you cannot mix them. That's the difference. So here, first of all, we will when we talk about array, it's like matrix. You know, it's like a matrix, a table. It's like a matrix, something like this. This is two-dimensional matrix. There can be three-dimensional matrix. This is the order of 1, 2, 3, 4, 5, 6. So we say that it is 2 rows, 2 by 6. So first we will operate single dimensional matrix, unidimensional matrix. Then we go to two-dimensional matrix. So it is the arrangement of elements. ఇది మన అర్థం కోసమే, కానీ కంప్యూటర్లో ఇన్ ద కంప్యూటర్ మెమరీ ఇట్లా అరేంజ్మెంట్ ఏమి ఉండదు. ప్రతిదానికి మెమరీ లొకేషన్ ఉంటుంది. సో దిస్ ఎలిమెంట్ ఈజ్ ఇండెక్స్డ్ యాజ్, ఇప్పుడు ఇది సపోజ్ ఎస్ అనుకోండి, ఎస్ ఆఫ్ 0. ద ఇండెక్స్ వి యాక్సెస్ దిస్ ఎలిమెంట్ బై కాలింగ్ ఎస్ ఆఫ్ 0. దిస్ యాజ్ ఎస్ ఆఫ్ 1. This is S of 2. ఒకవేళ S అనేది మ్యాట్రిక్స్ నేమ్ అయితే S of 0, S of 1, S of 2, S of 3. So you can put any number of matrix. ఇప్పుడు డేటా సైన్స్ అని వింటున్నారు కదా, డేటా సైన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ అంటున్నారు. వీటిలో ప్రాథమికంగా మేజర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇప్పుడు మ్యాట్రిక్స్ లో టూ-డైమెన్షనల్ మ్యాట్రిక్స్ పెట్టాం. ఒక ఎలిమెంట్ లో మళ్ళీ ఇంకొక n by n పెట్టాను అనుకోండి, అంటే మ్యాట్రిక్స్ లో మ్యాట్రిక్స్ పెడితే యూ కెన్ హోల్డ్ లాట్ ఆఫ్ డేటా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక అరే ఎలిమెంట్ లో ఇంకొక అరేని పెడతాం. దీన్నే ఏమంటాము అంటే టెన్సార్ అంటారు. టెన్సార్ అందుకోసమే దాంట్లోంచి గూగుల్ వాళ్ళు టెన్సార్ ఫ్లో అనే సాఫ్ట్వేర్ ప్యాకేజ్ తయారు చేశారు. దీన్ని టెన్సార్స్ అంటారు. అంటే ఒక అరేలో ఇంకొక n డైమెన్షనల్ అరే 100 by 100 అనుకోండి, ఎన్ని వాల్యూస్ స్టోర్ అవుతాయి? 10,000 వాల్యూస్ స్టోర్ అవుతాయి. 100 into 100 10,000 వాల్యూస్ స్టోర్ అవుతాయి. మళ్ళీ ఒక్కొక్క వాల్యూలో 100 by 100 అంటే ఒక ఎలిమెంట్ లో 10,000. సో మొత్తం మీద ఎన్ని? 10,000 into 10,000. 10,000 into 10,000 అంటే 100,000 అంటే వెరీ బిగ్ నెంబర్. 100 తర్వాత 6 zeros. 6 zeros అంటే ఎన్ని? 100 తర్వాత 6 అంటే 10 crore values you can store. That is called tensor and tensor flow, and that's how the big data operates. There you have R programming gaani, Python gaani. Python lo kuda you can use this tensors. So mana arrays anedi basic data structure anamata. Okay. So first we will take a simple array and we will give the elements and we can
print an array. First, let us see how to define an array. First of all, we should determine what type of data that array contains. Before we declare an array, we should decide what type of data it contains. For example, it contains float. So I will define it as float. So general ga capital names istaru arrays ki. Capital names to start అవుతాయి, బట్ జనరల్ గా మనకు టైపింగ్ కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే స్మాల్స్ ఇచ్చుకుంటాం. దర్ ఇస్ నో రూల్ లైక్ దట్. జనరల్ గా కన్వెన్షన్ అది. సో ఫ్లోట్ మార్క్స్, ఫ్లోట్ మార్క్స్. సో సిలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఈ మార్క్స్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ మాక్సిమం ఉంటది అని చెప్తేనే అన్ని ఎలిమెంట్స్ కది మెమరీ అలొకేట్ చేస్తుంది. బికాస్ ఇంకా మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ డిస్కస్ చేయలేదు కాబట్టి, వీఆర్ ఇంకా స్టాటిక్ మెమరీ అలొకేషన్ లో ఉన్నాం కాబట్టి, when we declare an array, we should tell the compiler what is the maximum elements that can be. Then but it will allocate the memory. We may use it or we may not use it. So ఇక్కడ ఏమవుతుంది, ఒక డిసడ్వాంటేజ్. ఒక్కోసారి మనం 10 అని డిక్లేర్ చేస్తాం, మనం 10 వాడకపోవచ్చు, ఓన్లీ 3 వాడచ్చు. అప్పుడు ఏమవుతుంది, మెమరీ ఏమవుతుంది, వేస్ట్. ఒక్కోసారి 10 అని మనం డిక్లేర్ చేస్తుంటాం, కానీ రియల్ టైం ప్రాబ్లమ్స్ లో వేరే కొంచెం పెరిగి ఇంకో సబ్జెక్ట్ యాడ్ అయి ఉండొచ్చు, 11 అయి ఉండాలి. అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. So static memory allocation is a little bit difficult. Then the alternative to it is dynamic memory allocation. That we will see in the next classes. Now let us, so this is the declaration. This is the declaration. This is called array declaration. We can give values, that is called initialization. Manam int a is equal to 10, b is equal to 5 atla ichamo, atlage ikkada kuda initialization anedi kuda maname cheyochu. There are different types of initializations that we can use. Especially 2 types we can use. For example, marks let us say I will give 5 here. Marks 5 is equal to initialization ki matram curly braces వాడతాము. మిగతా చోట్ల జనరల్ గా మ్యాట్రిక్స్ అనగానే ఇండెక్స్ యాక్సెస్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడైనా స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాము. ఇనిషియలైజేషన్ లో మాత్రము we will use curly braces. So marks, let us say 60, 70, 80, 75. How many elements? 5 elements, right? Comma, all separated by commas. All separated by commas and semicolon. This is one way of, అంటే మనం వాల్యూస్ మనమే ఇచ్చేయటం, ఇనిషియలైజేషన్ అని చెప్పంట, మనమే ఇస్తున్నాం వాల్యూస్ ఇక్కడ. దెన్ సిమిలర్లీ వీ కెన్ ఇనిషియలైజ్, అసలు ఇక్కడ ఏం చెప్పకుండానే మార్క్స్ అని చెప్పేసేసి ఇది ఖాళీకి పెట్టి కూడా వీ కెన్ ఇనిషియలైజ్ ఇట్, అట్లా కూడా చేయొచ్చు. Now
For example, I want to find the total of these marks. ఇక్కడ అయిపోయింది array initialization అయిపోయింది, array declaration అయిపోయింది, or else what I can do the combine both the things here, but anyhow it's okay. Now I want to find the total of the marks. What shall I do? మార్క్స్ టోటల్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? I will take another variable called total and I will initialize it to 0. To this total, first I have to add marks of 0. Total plus marks of 0. అయిపోతుంది. Next total plus marks of 1. అంటే total plus marks of 0 plus marks of 1 plus marks of 2 plus marks of 3 plus marks of 4. అట్లా మనం చేయాలి. అట్లా అంటే ఎవ్రీ టైం ఒకసారి మార్క్స్ ఆఫ్ 0 యాడ్ కావాలి, నెక్స్ట్ మార్క్స్ ఆఫ్ 1 యాడ్ కావాలి, మార్క్స్ ఆఫ్ 2 యాడ్ కావాలి, మార్క్స్ ఆఫ్ 3 యాడ్ కావాలి. అలా కావాలంటే సిలో నాకున్న ఫెసిలిటీ ఏంటి? ఏం వాడొచ్చు నేను? హలో, ఆర్ యు దేర్? సాయిశ్రీ, మనకున్న ఫెసిలిటీ ఏంటి సిలో? For loop use చేయొచ్చు సార్. Yeah, for loop. We can use any loop. Generally, we will prefer for loop here because every time we want to add. So what we do is, we'll take a variable. We will take a variable, integer variable, better safe variable, integer I. For I అనేది, we will start from 0 and we will go less than 5 because there are 5 elements. The value is from 0 to 0, 1, 2, 3, 4. So up to 4 కాబట్టి we will give less than 5, not less than or equal to 5. Less than or equal to 5 అంటే మళ్ళీ అది వేరే, అంటే 5 వరకు వెళ్ళిపోతుంది. సో less than 5 semicolon I plus plus I plus plus. Every time it will be incremented. So the statement I am going to execute here is total is equal to total plus marks of 5. Marks of 5. So I will print it, printf because it is a float, percentage f, and obviously it would be better if you use a slash. Total semicolon. Unexpected error. Move into 11:30 की class. next bit expression. Can
5. Expected. Okay. Right, we'll debug this program. Let me give a breakpoint there, and so if you see here, total and marks, here it is a marks is an array, so mod is marks 0. If you see here in debugging window, marks 0, marks 1, marks 2, marks 3, marks 4. We didn't allot any variable, but already there are certain values. These are garbage values. So arrays toti జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే, if you don't initialize an array, it doesn't mean there will not be any value. There will be garbage value. So you have to be very, very careful when you are dealing with arrays. So let me go further step. So all our elements are initialized: 60, 60, 80, 75, 70. Now total is has become 0. Now I value is 0. Total will be 0 plus 60, 60. Next I value will become 1. 60 plus another 60, this 0. 60 plus 60, it will become 120. I value will become 2. That means the value will come here. 80, 120 plus 80, 200. And I value will become 3. And when I value becomes 3, 200 plus 75, 275. I is equal to 4, 275 plus 70, 345. And I value will become 5. Because my condition is less than 5, that will be broken. The condition will be, so it will come out of the loop and it will print the total marks as 345. You can see here, because we have given the total marks as a float. So there is, please note down this program.
Okay, this meeting is being ended. I will end this meeting and join again. Okay. Yes, sir.